దీన్ని శాండింగ్ పేపర్ అంటాం, అంటే గరుగు పేపరు. దీంతో మనం ఓడలకి వాల్ పుట్టి అప్లై చేసినప్పుడు పేపర్తో బాగా రఫ్ చేస్తాం. అప్పుడు గోడలు అనేటివి చాలా నున్నంగా, చాలా స్మూత్గా ఉంటాయి. తర్వాత మనం ఒక కోటింగు ప్రైమరు అప్లై చేయడం జరుగుతుంది. గోడలకు వాల్కేర్ పుట్టి పెట్టిన తర్వాత శాండింగ్ పేపర్తో బాగా రఫ్ చేస్తే గోడలు నున్నంగా వస్తాయి. అటు తర్వాత సిమెంట్ ప్రైమర్ని ఒక కోటింగు అప్లై చేస్తాం. ఎందుకంటే వేసేటటువంటి కలరు ఎక్కువ రోజులు లైఫ్ వస్తుంది. ప్రైమర్ అయ్యిందే కలర్స్ వేయకూడదు. మామూలుగా సీలింగ్స్కి వైటే వేయాలి. ఇంటి కల్లా వాళ్ళు ఏంటంటే కలర్లు వేయించుకుంటున్నారు. వేసినటువంటి కలరు బాగా డ్రై అయితే మనకి బాగా కనిపిస్తుంది. ఏ కలర్ అయినా 2 కోట్లు వేయాలి, అప్పుడే వేసినటువంటి కలరు కవర్ అవుతుంది. ఇది కిచెన్ రూము. ఈ కిచెన్ రూమ్ యొక్క కబోర్డ్స్ కలరు వేస్తున్నాం. కిచెన్ రూమ్కి కలరు కంప్లీట్గా వేసేసాం. ఈ కలరు బెడ్రూమ్కి వేస్తున్నాం. మన ఇళ్లకు బెస్ట్ పెయింట్స్, హై క్వాలిటీ పెయింట్స్ వచ్చేసి ఏషియన్ కంపెనీ పెయింట్స్, అలాగే నిపాన్ కంపెనీ పెయింట్స్. ఎక్కువ రోజులు లైఫ్ వస్తాయి, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. కలర్ యొక్క కంపెనీ చూసుకున్నట్లయితే నిపాన్ కంపెనీ హై క్వాలిటీ హైయెస్ట్ కంపెనీ ఇది. ఈ పెయింట్ వచ్చేసి 1 లీటరు 300 నుంచి 500 రూపాయల కాస్ట్ ఉంటుంది. ఏ పెయింట్కైనా 4 లీటర్లకి 1 లీటరు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఈ నిపాన్ పెయింట్ లోపల వేసుకుంటే ఎక్కువ రోజులు లైఫ్ వస్తుంది. అలాగే బయట ఎలివేషన్కి వేసుకుంటే 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు మ్యాక్సిమం వస్తుంది. ఇంత కాస్ట్ పెట్టి మనం కొనలేమనుకుంటే నెరోలెక్ కంపెనీ అలాగే బెర్జర్ కంపెనీస్ ఉన్నాయి.
ఇవి మ్యాక్సిమం 3 సంవత్సరాలు మాత్రమే వస్తాయి. మనం రేటు తగ్గేది చూసుకుంటే క్వాలిటీ మరియు లైఫ్ కూడా తగ్గిపోతుంది. ఈ కలర్ సెలక్షన్ మాదైతే కాదు, ఇంటికల్లా వాళ్ళది. ఎప్పుడు కూడా డీసెంట్ కలర్సే వాడాలి, అవైతే ఎక్కువ రోజులు వస్తాయి. ఇవి ఫస్ట్ కోటింగ్లు మాత్రమే, రెండో కోట్ వేస్తే ఈ తెరలన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఇది బెడ్రూము కలర్స్ వేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, మాకు మోటివేషన్గా ఉంటుంది ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ చేయడం కోసం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది హాలు కలర్స్ వేసేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూ.